హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాలిటీలో ఇంకొన్ని ప్రీవియస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అనుకోని వ్యయాలను భరించడానికి భారత కంటింజెన్సీ నిధి నుంచి అడ్వాన్స్ ఇచ్చేవారు ఎవరు? ఆప్షన్స్: భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఆన్సర్: భారత రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి జాబితా ఎన్ని అంశాలను కలిగి ఉంది? ఉమ్మడి జాబితా ఎన్ని అంశాలను కలిగి ఉంది? ఆన్సర్: 52. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలు ఏ షెడ్యూల్లో పొందుపరిచారు? కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలు ఏ షెడ్యూల్లో పొందుపరిచారు? ఆన్సర్: 7వ షెడ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఆగంతుక నిధి నుండి ఎవరి అనుమతితో ధనాన్ని ఖర్చు చేయవచ్చు? ఆన్సర్: రాష్ట్రపతి అనుమతితో. నెక్స్ట్ క్వశ్చన్, అధికార రీత్యా జోనల్ కౌన్సిల్ అధ్యక్షులుగా ఎవరు వ్యవహరిస్తారు? అధికార రీత్యా జోనల్ కౌన్సిల్ అధ్యక్షులుగా ఎవరు వ్యవహరిస్తారు? ఆప్షన్స్: కౌన్సిల్ ఏ రాష్ట్రంలో సమావేశమైతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కౌన్సిల్ ఏ రాష్ట్రంలో సమావేశమైతే ఆ రాష్ట్ర గవర్నర్, కౌన్సిల్తో సంబంధం కలిగి ఉన్న కేంద్ర మంత్రి. ఆప్షన్ డి, కేంద్ర ఆర్థిక మంత్రి. ఆన్సర్ వచ్చేసి కౌన్సిల్తో సంబంధం కలిగి ఉన్న కేంద్ర మంత్రి అధికార రీత్యా జోనల్ కౌన్సిల్గా అధ్యక్షులుగా వ్యవహరిస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర రాష్ట్ర ఉమ్మడి అధికారాలు ఏ దామాషాలో ఉన్నాయి? ఏ రేషియోలో అనండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ రాంగ్ అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం శాసన అధికారాలను 3గా వర్గీకరించింది. సామాజిక భద్రత, సామాజిక బీమా అనే అంశం దేనిలో చేర్చబడింది? భారత రాజ్యాంగం శాసనాధికారాలను మూడు రకాలుగా వర్గీకరించింది కదా, దానిలో సామాజిక భద్రత, సామాజిక బీమా అనే అంశం దేనిలో చేర్చబడింది? సామాజిక భద్రత, సామాజిక బీమా అనేది ఉమ్మడి అధికారాల్లో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు వాటిని గురించి సలహా ఇవ్వడానికి అంతర్రాష్ట్ర మండలి నియమించే అధికారం ఎవరికి ఉంటుంది? అంతర్రాష్ట్ర మండలి నియమించే అధికారం ఎవరికి ఉంటుందండి? అంతర్రాష్ట్ర మండలి నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఏదైనా రాష్ట్రం అమలు చేయనప్పుడు రాష్ట్రపతి ఏం చేయగలడు? కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఆ రాష్ట్రం అమలు చేయలేదనుకోండి, అప్పుడు ఆ రాష్ట్రపతి ఏం చేయగలడు? ఎంత నామమాత్రపు అధికారాలు రాష్ట్రపతికి ఉన్నా ఆయనకి కొన్ని విచక్షణాధికారాలు ఉంటాయి కదా.
ఆప్షన్స్: ఆదేశాలు అమలు చేయడానికి రాష్ట్రపతి ఆ రాష్ట్రానికి రిజర్వ్ పోలీస్ దళాలను పంపవచ్చు. అక్కడ రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనట్లు ప్రకటించి రాష్ట్రపతి పాలన చేపట్టవచ్చు. రాష్ట్ర శాసనసభను రద్దు చేసి ఎన్నికలను నిర్వహించడానికి ఆదేశించవచ్చు. పైన పేర్కొన్న 1, 2, 3లో ఏది చేయలేడు? ఏం చేస్తారండి? అందరికీ తెలిసిందే, ప్రస్తుతం కూడా రాష్ట్రపతి పాలన విధించమని జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్నారు. అక్కడ రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనట్లు ప్రకటించి రాష్ట్రపతి పాలన చేపట్టవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్దేశం. రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్దేశం ఏమిటి? రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్: కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను పెంపొందించడానికి, రాష్ట్రాలకు కేంద్రం లాంఛనంగా సహాయం చేయడానికి. ఆప్షన్ సి: రాష్ట్రం అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టడానికి, రెవెన్యూ అకౌంట్లు ఏర్పడే లోటును సరిదిద్దడం. ఆప్షన్ డి: రాష్ట్రాల ప్రణాళిక వ్యయాన్ని భరించడం. ఆన్సర్: రాష్ట్రం అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టడానికి, రెవెన్యూ అకౌంట్లు ఏర్పడే లోట్లను సరిదిద్దడానికి. 72. నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలనా సంస్కరణల కమిషన్ కు మొదట అధ్యక్షత వహించింది. పాలనా సంస్కరణల కమిషన్ కు మొదట అధ్యక్షత వహించింది ఎవరండి? మొరార్జీ దేశాయ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్. జోనల్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసింది. ఆప్షన్ ఏ భారత రాజ్యాంగం. ఆప్షన్ బి జోనల్ కౌన్సిల్ల చట్టం 1956. ఆప్షన్ సి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956. ఆప్షన్ డి జల వివాద చట్టం 1956. జోనల్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసింది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికారాలు కేంద్రం రాష్ట్రాల మధ్య శాసన అధికారాల విభజనను తెలియజేస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ అధికారాలు కేంద్రం రాష్ట్రాల మధ్య శాసన అధికారాల విభజనను తెలియజేస్తుంది? ఏ అధికారాలన్నీ? 245 to 255 శాసనాధికారాలు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది? మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మేజర్ కాంగ్రెసే రూల్ చేస్తూ వచ్చింది అన్ని స్టేట్స్ లో కూడా. సో ఫస్ట్ ఏ స్టేట్ లో కాంగ్రెసేతర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ కాకుండా వేరే ప్రభుత్వం వచ్చింది? కేరళలో. నెక్స్ట్ క్వశ్చన్. యూపీఏ ప్రభుత్వం 2005లో నియమించిన రెండవ పాలనా సంస్కరణ సంఘం అధ్యక్షుడు. యూపీఏ ప్రభుత్వం 2005లో నియమించిన రెండవ పాలనా సంస్కరణ సంఘం అధ్యక్షుడు ఎవరండి? వీరప్ప మొయిలీ గారు. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన గాడ్గిల్ సూత్రాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన గాడ్గిల్ సూత్రాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? ఆప్షన్స్: రాష్ట్రాలకు కేంద్ర సహాయాన్ని సమకూర్చుట. ఆప్షన్ బి రాష్ట్రాల కొత్త అప్పులు చేయకుండుట. ఆప్షన్ సి పన్ను రాబడుల విభజన. ఆప్షన్ డి రాష్ట్రాల రుణాలను మాఫీ చేయుట. ఆన్సర్: రాష్ట్రాలకు కేంద్ర సహాయాన్ని సమకూర్చడానికి గాడ్గిల్ సూత్రాన్ని యూజ్ చేశారన్నమాట.
నెక్స్ట్ క్వశ్చన్. భారత్లో కేంద్ర రాష్ట్రాల భారత్లో కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించేది ఎవరు? భారత్లో కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించేది ఎవరండి? అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్. కేల్కర్ కమిటీ దేనికి సంబంధించింది? కేల్కర్ కమిటీ దేనికి సంబంధించింది? పన్నుల సంస్కరణల గురించి సంబంధించింది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజాస్వామ్యబద్ధంగా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఎన్నుకున్న మొదటి రాష్ట్రం ఏది? ప్రజాస్వామ్యబద్ధంగా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఎన్నుకున్న మొదటి రాష్ట్రం కేరళ. భారత ఆగంతుక నిధి ఏర్పాటుకు ఏ ఆర్టికల్ ద్వారా జరిగింది? భారత ఆగంతుక నిధి ఏర్పాటు ఏ ఆర్టికల్ ద్వారా జరిగింది? ఆర్టికల్ 267(1). నెక్స్ట్ క్వశ్చన్. రాజమన్నార్ కమిటీ రాష్ట్రం నియమించెను. రాజమన్నార్ కమిటీని ఏ రాష్ట్రం నియమించింది? తమిళనాడు రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్. సర్కారియా కమిషన్ తన నివేదికను సమర్పించిన సంవత్సరం. సర్కారియా కమిషన్ తన నివేదికను సమర్పించిన సంవత్సరం 1988. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొన్ని క్వశ్చన్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ.